मैं मातृज्ञा से बोल रहा हूँ, पंडित जी गौरव पंड्या। ये आंध्र से आए हैं पूजा करने के लिए। तो वो उनको पूजा कैसा लगा, मेरा नंबर उनको कहाँ से मिला और भोजन प्रसाद उनको कैसा लगा, यहाँ की व्यवस्था कैसा लगा, वो उनकी ही लैंग्वेज में आपको बताएंगे। అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. మా వారు రమేష్ కుమార్ గారు. ఇక్కడ మాతృగయలో మా అత్తగారికి పెట్టాలని చాలా కోరికతో వచ్చినాక తెలుసుకుంటూ ఉన్నది ఏంటంటే అందరి తల్లులకి కూడా ఇక్కడ పెట్టవచ్చును అనేది తెలిసింది. మా వారు యూట్యూబ్లో నిన్న వెతుకుతూ గౌరవ్ పండిత్ గారి పేరు దొరికింది అక్కడ. అప్పుడు ఆయన నంబర్లు అవి అన్నీ తీసుకుని ఫోన్ చేసాము. నిన్న రాత్రి అహ్మదాబాద్లో ఆగాము. అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఆయన అన్ని వివరాలు చెప్పారు. ఆ వివరాలు చెప్పాక తను మా స్నేహితురాలు ఉమా, తను కూడా మాతోనే ప్రయాణిస్తుంది. మేము ముగ్గురం వచ్చాం. వచ్చినాక ఇక్కడ తెలిసింది ఏంటంటే, ముందరే తెలుసు అయినప్పటికీ ఇంకా నిర్ధారణ అనమాట, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళందరికీ ఎవరి తల్లులకి వాళ్ళు పెట్టుకోవచ్చు అని. ఎందుకంటే ఆ వంశ పరంపరకి, పుట్టిన వంశ పరంపరకి, పుట్టిన చోట రుణం తీర్చుకోవటం కోసం అని గాను ఆ విధంగా ముగ్గురం కూడా ఎవరి తల్లుల పరంపరకి పెట్టుకున్నాం. మిగిలిన దాంట్లో తండ్రి గురించి అందరి గురించి కూడా చెప్పుకుంటూ పెట్టుకున్నాం. దీనివల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లి 10 మాసాలు బిడ్డని కడుపులో మోసి చాలా కష్టపడి మనందరినీ పెంచి పోషిస్తుంది. కడుపులో ఉండగానే మోస్తుంది, తర్వాత మోస్తుంది. పైగా పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి మంచిది కాదు గర్భస్థ శిశువు కానీ కొన్ని భోజనాలు తినకూడదంటే తినరు. పెరిగి పెద్దయ్యాక కూడా వాళ్ళకి పాలిస్తున్నంత సమయంలోనూ వాళ్ళకి మంచిది కాదు అంటే వీరు చూసుకొని తింటూ ఉంటారు. తల్లి చేసే త్యాగం అమోఘం కనుక ఆ తల్లి రుణం, మాతృ రుణం ఎంత చేసినా తీరదు. అయినప్పటికీ ఆ తల్లి రుణం ఎంతో కొంత తీర్చుకోవటం కోసం ఇది ఒక మార్గం. తల్లిని తలుచుకుని, ఆ తల్లి అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి నిన్ను ఎంత కష్టపెట్టాను. శంకరాచార్యుడు ఆదిశంకర అంటాం, ఆయన చెప్పిన ఆ స్తోత్రంలోనివన్నీ చెప్పిస్తూ ఇక్కడ పెట్టించారు. గౌరవ్ పాండే గారు మాకు నిజంగానే వీటన్నిటిని మీడియేట్ చేసి చాలా చక్కగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఆయన పంపించారు ఒకరిని, ప్రదీప్ ఠాగూర్ అని. ఆయన వచ్చి అతను చాలా చక్కగా చాలా వివరంగా అన్ని సంస్కృతంలోనూ హిందీలోనూ చెప్తూ చాలా వివరంగా చెప్పారు. అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, లేని వారికి హిందీ వచ్చినా ఇబ్బంది ఉండదు. కేవలం వాళ్ళ మాతృభాష వచ్చిన వారికి కొంచెం వేరే ట్రాన్స్లేటర్ అవసరం అవుతుంది, అంతే తప్పితే మిగిలినవని చాలా శాస్త్రోక్తంగా ఎంతో పద్ధతిగా అన్ని ఆనవాయితీలు చక్కగా ఫాలో అవుతూ చాలా వివరంగా అన్ని రకాల పిండాలు పెట్టించారు. మొత్తం 22 పిండాలు చేయించి ఈ కార్యక్రమం అంతా దాదాపుగా మాకు 3 గంటలు పట్టింది. ఇంకా కూడా అంటే నెమ్మదిగా రిఫ్లెక్షన్స్ తక్కువ ఉన్న వారికో కనుక అలాంటి వారికి ఇంకా టైం పట్టచ్చు. ఇక్కడ బిందు సరోవరం ఉంది. అది సాక్షాత్తు నారాయణుడు, భగవంతుడు అంటే శిశువు కడుపులో ఉండి భగవంతుడిని కీర్తిస్తుంటే, నారాయణుడిని కీర్తిస్తుంటే నారాయణుడి కంటి వెంట నుంచి వచ్చిన ఆనంద బాష్పాల సరోవరం అని చెప్పారు. కనుక ఆ సరోవరం ఒడ్డున వాళ్ళ తల్లికి కపిలుడు దేవహూతికి సాంఖ్యశాస్త్ర బోధన చేసి ఆత్మబోధ చేసి ఆవిడకి ముక్తినిచ్చాడు కనుక అక్కడ చేయమని ఉద్దేశంతో చెప్పారు. చాలా బాగా జరిగింది. ఈ సాంఖ్యశాస్త్రానికి ఆద్యుడు కపిలుడు. ఫారినర్స్ వేరే వెస్ట్రన్ ఫిలాసఫీ వాళ్ళు ఎవరిని చెప్పినా కూడా మన దగ్గర సాంఖ్యశాస్త్రానికి అసలు అందరికంటే కూడా ముందర వచ్చింది కపిల మహర్షే చెప్పారు. ఆ తర్వాత ఇదంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో ఈ చరిత్ర అంతా కనపడుతుంది. గరుడ పురాణంలో కూడా కొన్ని పద్ధతులు విధానాలు కనపడతాయి. ఇవన్నీ చూసుకొని నిజంగానే హీ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన అడిగి ఒకసారి ఫోన్ చేసి ఆయన దగ్గర వివరాలన్నీ తీసుకుని ఆయన చేత అన్నీ చేయించుకుంటే బాగానే ఉంది. ఆ తర్వాత అంతా అయిపోయాక ఇంటికి వచ్చాక భోజనం కూడా చేసాం. ఇక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు ముగ్గురికి భోజనాలు కూడా పెట్టారు. చేశాక తర్వాత ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. చాలా చక్కగా జరిగిందంతా, మా అందరికీ కూడా సంతృప్తిగానే ఉంది. నమస్తే.